నీ గ్రామ పంచాయతీలు సర్పంచులు ఇంతో అంత నడిపిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ నిధులు. నువ్వు ఏమిచ్చినా నాయన మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు, ఈయన దాన్ని తీసుకుపోయి 14 లక్షల కోట్లు చేస్తాడు అంతే. ఎవరన్నా ఎక్కడన్నా ఇగో ఈ రాష్ట్రంలో ఆమ్దాని పెరిగేటట్టు ఒకటి చేసినరా, ఓ పవర్ జనరేషన్ ఒక యూనిట్ పెంచినరా, ఒక ఇండస్ట్రీ తెచ్చి ఒక ఇండస్ట్రీ పాలసీ ఉందా? నేను గుజరాత్ మోడల్ చెప్పిన ఇప్పటివరకు, ఇంకోసారి గుజరాత్ మోడల్ గురించి మాట్లాడ కొంచెం సిగ్గుండాలి. గుజరాత్ మోడల్ ఏమేమి జరిగినాయో చెప్పిన నేను. ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, 110 దేశాల పైన పెట్టుబడులు ఉన్నాయి ఆడ. ఈయన ఓన్లీ జస్ట్ స్పాన్ ఆఫ్ బిట్వీన్ 2005 and 2017 నేను మాట్లాడింది. ఇప్పుడు లాస్ట్ 5-6 ఏళ్ళు ఇంకేమేమైందో ఆడ. అక్కడ ఆల్కహాల్ దొరకదు, నాన్ వెజ్ సరిగ్గా దొరకదు, ఎడ్యుకేషన్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కొంచెం సిలబస్లు అంత ఈజీగా రావు. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉండగా గ్రోత్ రేట్ అట్లున్నది. ఇలా కేసీఆర్ మాత్రం సీసాలు మాగమిండి కదా, బిడ్డవై ఢిల్లీలో కూడా అమ్మటానికి ప్రయత్నం చేసింది. గుజరాత్ మోడల్ గురించి ఈ 2 పార్టీలలో ఒక్కడికి అర్హత కూడా లేదు. బోనస్ ఎక్కడ ఇచ్చింది బ్రదర్, అదే అడుగుతున్నాను నేను. ఈయన వచ్చి డిసెంబర్ 7 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 8కి బోనస్ పడుతుంది అన్నాడు. ఆ పంటకు పడకపోయాయి, నెక్స్ట్ పంటకు పడకపోయాయి, ఇప్పుడు మూడో పంటకి మొత్తం పంట అమ్మేసుకునేదాకా ముచ్చట్లేదు. పంట మొత్తం అమ్మేసుకున్నాక సన్నాలకు 500 అన్నాడు. అప్పటికి 80% అమ్మేసారు బయట. కేంద్రం పాలసీస్ బాగున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగింది, రైస్ డిమాండ్ పెరిగింది అక్రాస్ ద గ్లోబ్. మీరు చేసేది ఏంది అంటున్నా. ఇంకోసారి కాంగ్రెస్ వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్తున్నా, టర్మరిక్ బోర్డుకు మీకు అర్హతనే లేదా? మీరు ఏం చేసిండ్రా? జీవితాంతం పదవులలో ఉండి జీవితాంతం మీ పార్టీ ఉండి తెచ్చుకుర్రా టర్మరిక్ బోర్డు? అసలు పసుపు రైతులతోటే కాంగ్రెస్ పార్టీ బతికింది ఒక టైం వరకు. వాళ్ళని ముంచిన ఘనత మీది. ఇలా రేట్లు బాగా పెరిగినాయి అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ పాలసీ అది. ఇలా టర్మరిక్ బోర్డు వచ్చిందంటే నరేంద్ర మోదీ ఆశీర్వాదం అది. ఇవాళ సరే వేరే రాష్ట్రాలతోటి హెడ్ క్వార్టర్ కోసం పంచాయతీ పడుతున్నామంటే మేము పడతామండి. వీఆర్ ఫైటర్స్, వీ విల్ ఫైట్ ఫర్ అవర్ ఫార్మర్స్ అండ్ దే హ్యావ్ రైట్ టు ఫైట్ ఫర్ దేర్ ఫార్మర్స్. ఇవాళ మీరు ఇక్కడ మహారాష్ట్రలో పంట ఎందుకు పెరిగిందండి? మహారాష్ట్రలో పంట ఎందుకు పెరిగింది ఐడియా ఉన్నా రేవంత్కి? ఆడో వెదవండే కేసీఆర్. మొత్తం ఎన్ఆర్ఐ వలసలు వెళ్ళిపోయినరు. ఇక్కడ పనిచేసేటోళ్ళు లేరు, యంగ్స్టర్స్ లేరు, రైతాంగం అగ్రికల్చర్ చేయడానికి లేరు. ఇక్కడ 1200 రూపాయలు కూలీ. పక్కకు మహారాష్ట్ర 100 కిలోమీటర్లు దాటితే 400 రూపాయలు కూలీ. పసుపుకి మెయిన్ రా మెటీరియల్ లేబరు. మహారాష్ట్రలో పంట పెరుగుతున్నది, మనం పడ్డం తిప్పలు. మోడీ ఆశీర్వదించిండు, మోదీ పాలసీలు బాగున్నాయి, రేట్లు పెరుగుతున్నది, ఎక్స్పోర్ట్ పెరుగుతున్నది, ఇంపోర్ట్ తగ్గించిన ఘనత మాది. ఇవన్నీ మేం చేసి రైతులు బాగుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా పోయి సాధించుకొని వచ్చిన బోర్డు దాని గురించి మాట్లాడే అర్హత ఉన్నది అబ్బాయి మీకు? ఈ 800 రూపాయలు ఎక్కున్నది ఇక్కడ లేబరు. ఇస్తావా? బోనస్ ఇస్తావా? క్వింటాల్కి 2,500 మహారాష్ట్రలో వండుతుంది, మనకు 4,500 వండుతుంది. ఇస్తావా 2,000? ఆ 2,000 1,500 2,000 రూపాయల డిఫరెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ లేబర్ కాస్ట్ అండ్ ఫర్టిలైజర్ కాస్ట్, న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్. ఈడ యానిమల్ హస్బెండరీ లేదు. ఆ మహారాష్ట్రలో కొద్దిగా బాగానే ఉంటుంది కాబట్టి అరకలు తెచ్చుకొని అమ్ముతారు. ఈడ ఏం తెలుసా మీకు? మింగుడు, దోసుకునుడు, హైడ్రా జేసీబీ పెట్టి వసూలు చేసుడు, రైతులు కష్టపడ్డ ధాన్యం మీద బ్లాక్ మార్కెట్ చేసుకుంటూ సంపాదించుడు, ఆక్షన్లలో స్కాములు చేసుడు,
సేమ్ కరప్ట్ బ్యూరోక్రాట్స్ కంటిన్యూ చేసుడు, దోపిడీ చేసిన కాంట్రాక్టర్లను కంటిన్యూ చేసుడు. కేసీఆర్కి మీకు తేడా ఏమన్నదే?